ఏదైతే ఉందో జర్నీ 555 కాటన్ అండి. ఇది వచ్చేసి ఇది ఏదండి ఊరు? ముత్యాలంపాడు గ్రామం, ఆచేపల్లి మండలం, పల్నాడు జిల్లా. అయితే ఇక్కడ ఆల్రెడీ ఫీల్డ్ చేస్తున్నారు కదా, 2000 మందికి ఫీల్డ్ రైతులకి ఫీల్డ్ చూపించడం జరిగింది. సీడ్ మామూలుగా ఎక్కడ ఏ షాప్ తరపు నుంచి చేశారు సార్? మంది వచ్చేసి పద్మజ సీడ్స్ గురజాలండి, బస్ స్టాండ్ పక్కనే మన షాపు. మనందరికి తెలిసిన షాపే, కొత్త షాప్ ఏం కాదు. ఇది వచ్చేసి జననీ సీడ్స్ కంపెనీ వారిది జననీ 555 BG2 హైబ్రిడ్ పత్తి విత్తనం అండి. ఈ రోజు డేటు 19వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరం. ఈ పొలము జూన్ నెలలో పెట్టడం జరిగింది, 2025 జూన్ లో పెట్టడం జరిగింది. చూడండి ఈ రోజు స్టిల్ 19వ తారీఖు 1వ నెల, ఈ రోజు కూడా బరస్టింగ్ క్వాలిటీ చూడండి, కాపు చూడండి ఎంత బాగుందో. ఇది యాక్చువల్ అంటే రోడ్డుకి దగ్గరలో ఉంది, ఇంకా లోపలికి వెళ్దాం మనం కొద్దిగా. చివరి వరకు కూడా పుచ్చు తట్టుకొని పుచ్చు. ఇక్కడ 2 కాయలు, మళ్ళీ ఒకటి కూడా కాదు, 2 కాయలు కనిపిస్తా ఉన్నాయి. 2 ఒకటి కాదు, 2 కనిపిస్తా ఉన్నాయి. గొలుసు కట్టు కాపు అంటారండి దీన్ని. గొలుసు కట్టు కాపు అంట చూడు ఏరియాలో అనేది. మామూలుగా చూడండి కాపు కూడా ఎక్సలెంట్ గా ఉంది. జనని 555 ఎక్కడైనా చూడండి పైన వరకు మనకన్నా హైట్ ఉంది మొక్క కూడా, మళ్ళీ ఎక్కడ డ్రాప్ అవుట్ లేదు. ఇదంతా పై కాపు. దీంట్లో ఆల్రెడీ ఫార్మర్ 30 కాయలైనా బానే ఉన్నాయి. ఆల్రెడీ కింద తీసినారు, పత్తి తీసి 14 క్వింటాలు తీసారండి. ఆల్రెడీ కింద తీసి పైన మాత్రమే. దీంట్లో 14 క్వింటాలు పత్తి ఇరిసారు కింద నుంచి. ఒకరు 3 పికింగ్స్ అయిపోయినాయి. 3 సార్లు తీసేసారు, 3 సార్లు తీశారు. ఇంకా కింద మొత్తం తీసింది 14 క్వింటాలు. దాని తర్వాత పైన కాయలు ఇప్పుడు అన్నట్లు 30 కాయలు ఖచ్చితంగా ఉన్నాయి, 100% ఉన్నాయి. ఇక్కడే కాదు, అటు కూడా చేంజ్ చూపిద్దాం పదండి. అట్లా అట్లే పదండి. చేను మొత్తం చూడండి. మీ గులాబీ రంగు పురుగుని చివరి వరకు కూడా సమర్థవంతంగా చాలా బాగా తట్టుకుంటుందండి ఈ వెరైటీ. గులాబీ రంగు పురుగు కూడా రాకుండా కూడా ఎంత నీట్ గా ఉంది చూడండి. గుబ్బ ఎంత బాగా పగిలిందో చూడండి, తెల్లగా. ఎన్నిటిలో వస్తాయండి? 4 కదా, 5 వస్తాయండి. 4 5. ఇంకొకటి ఏంటంటే అండి, దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు 5 ఇడులు ఉన్నాయి కదా, అవును, ఒక్కొక్క రెబ్బలో 8 నుంచి 9 గింజ ఉంటది. ఆ గింజ ఉండడం వల్ల పత్తి వెయిట్ వస్తుంది, బాగా చాలా వెయిట్ వస్తుంది. కావాలంటే మీరు లెక్క పెట్టుకోవచ్చు. దీంట్లో లెక్క పెట్టుకోండి. 2 4 7 8 9 ఉంటాయి ఖచ్చితంగా. దాని వల్ల మనకి పత్తి వెయిట్ వస్తుందండి. అన్ని ప్రతి చోట కూడా అట్లనే ఉంది, ఎక్కడో ఒక చోట అని లేదు. ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, పై చివరి వరకు కూడా మంచిగా. ఎక్కడైనా చూడండి ఫుల్ గా కాపాటేసింది. ఏదో ఒక మొక్కని కాదండి, ఎక్కడైనా చూసుకోండి. బానే ఉంది మొత్తానికి అయితే వెరైటీ అన్న. బాగుంటుందండి. ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనం. ఇప్పుడు మీరు ఏదేదో వెరైటీలు వేసి, అవును, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో రైతులు చాలా నష్టాలు జరగడం చూస్తున్నాం మనం. రైతుకి ఏంటంటే లాభదాయకరంగా ఉంటది ఈ విత్తనం. అదే జడకాపు కాయడం కూడా. మీరు మీ భాషలో ఏమన్నారు? గొలుసు కట్టు కాపు అంట చూడండి. గొలుసు కట్టు కాపు. అదే చూడండి అసలు ఈ క్వాలిటీ ఈ పై దాకా కూడా చూడండి. లేదు ఈ టైంలో ఇప్పుడు మనకి జనవరి 19 జనవరి 19 అండి. అన్ని పత్తి చేలన్నీ అయిపోయినాయి, తీసేశారు. కానీ ఇప్పటికి కూడా చూడండి ఈ క్వాలిటీ ఉండి పత్తి ఇట్లా ఉందంటే మీరు ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనం అండి.